హలో నమస్తే. వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ అక్షయ్. యువత అసలు ఇప్పుడు ఎటువంటి ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారు? అసలు ఉద్యోగాలు చేయాలంటే ఎటువంటి స్కిల్స్ ఉండాలి? అసలు కంపెనీలు ఎటువంటి ఉద్యోగులను, ఎటువంటి స్కిల్స్ ఉన్న వాళ్ళను ఉద్యోగులుగా తీసుకుంటున్నారు? అసలు యువత ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారా? లేకపోతే వ్యాపారం చేయాలనుకుంటున్నారా? అనే అంశాలపైన మనతో మాట్లాడడానికి దాదాపు హెచ్ఆర్ కన్సల్టెంట్‌గా సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి, అదేవిధంగా పలు కంపెనీలకు హెచ్ఆర్ కన్సల్టెంట్‌గా పనిచేస్తూ ఎంతోమంది నిరుద్యోగులకు, యువతకు కెరీర్ గైడెన్స్ ఇస్తున్నటువంటి 3G హెచ్ఆర్ సర్వీసెస్ డైరెక్టర్ గుమ్మడి అనిల్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో ఇవన్నీ విషయాలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అక్షయ్ గారు. ఫైన్. థ్యాంక్ యూ అక్షయ్, నా ఇంట్రో చాలా బాగా ఇచ్చారు. థ్యాంక్ యూ. 3G హెచ్ఆర్ సర్వీసెస్ డైరెక్టర్గా మీరు ఉన్నారు. అసలు ఏంటి 3G హెచ్ఆర్ సర్వీసెస్? మీరు ఇస్తున్నటువంటి సర్వీస్ ఏంటి? కెరీర్ గైడెన్స్ ఏంటి? ఏం చేస్తున్నారు అసలు? 3 జనరేషన్కి సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ 3G హెచ్ఆర్ సర్వీసెస్ ద్వారా ఇస్తామన్నట్టు. మేము ఈ ఫీల్డ్లో ఉండబడికి సిన్స్ 2014 నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాము. ఇప్పటి వరకు మేము ఒక 500 కంపెనీస్తో ఎంఓఈ చేసాము. ఆల్మోస్ట్ ఒక 40 ఇండస్ట్రీస్కి మేము మ్యాన్ పవర్ ఇచ్చాము. మోస్ట్లీ హై స్కిల్డ్, సెమీ స్కిల్ కైండ్ ఆఫ్ కేటగిరీ ఎంప్లాయీస్ మేము ఇచ్చి ఉంటాము. దాదాపుగా 12,000 మంది పైచూలకు ఎంప్లాయీస్ని అక్రాస్ పాన్ ఇండియా లొకేషన్లో వేరే వేరే కంపెనీస్లో మేము ప్లేస్ చేయడం జరిగిందండి. ఈ ప్రాసెస్లో ఎక్కడ కూడా మేము జాబ్ సీకర్ దగ్గర నుంచి ₹1 కూడా ఛార్జ్ అనేది చేయం. ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్. ఓకే. యూఆర్ వెరీ ప్రొఫెషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్ లొకేషన్. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఇది 3G హెచ్ఆర్ సర్వీస్? సిన్స్ 2014 నుంచి స్టార్ట్ చేసామండి. ఓకే. హైదరాబాద్లో ఉంది. వీ హ్యావ్ ఎన్ ఆఫీస్ ఇన్ సికింద్రాబాద్ లొకేషన్లో మా ఆఫీస్ ఉంటుంది. చాలా ఏళ్ళుగా ఈ యొక్క హెచ్ఆర్ కన్సల్టెంట్గా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఏ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? యువత అసలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారు అంటే ఏం చెప్తారు? ఏపీ అండ్ తెలంగాణ తెలుగు స్టేట్స్ గురించి మాట్లాడితే ఐటీలో ఆల్మోస్ట్ మన తెలంగాణ స్టేట్ నుంచి వెళ్ళి దాదాపుగా 9,42,000 పైచూలకు వరకు ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ చేస్తుంది. ఇది ఐటీ ఇండస్ట్రీ, ద ఫస్ట్ ఇండస్ట్రీ. ద సెకండ్ వచ్చేసరికి ఫార్మా ఇండస్ట్రీ. తెలంగాణ ఈజ్ అ కైండ్ ఆఫ్ ఫార్మా హబ్. ఓకే. ఫార్మా హబ్ ఫర్ తెలంగాణ. ఇట్స్ నెంబర్ 1 స్టేట్ ఇన్ ఇండియా. దాదాపుగా 4,50,000 మంది ఎంప్లాయ్మెంట్ అనేది డైరెక్ట్గా జనరేట్ చేస్తుంది ఫార్మా ఇండస్ట్రీనే. ఓకే. వెరీ రీసెంట్గా వచ్చిన ఇండస్ట్రీ వచ్చేసి గిగ్ ఎకానమీ. గిగ్ ఎకానమీ అంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ జొమాటో, స్విగ్గీ, అమెజాన్, ఫ్లిప్కార్ట్, జిప్టో. ఓకే. షార్ట్ టర్మ్ కైండ్ ఆఫ్ జాబ్స్ ఇవన్నీ కూడా ఇది కన్సిడర్ మీరు పార్ట్ టైమ్ జాబ్స్ అనుకోవచ్చు. ఇది ఒక గిగ్ ఎకానమీ అంటారు అన్నట్టు. ఆల్మోస్ట్ ఇందులో కూడా ఫార్మా కంటే ఎక్కువగా ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు 5,20,000 వరకు జాబ్ సీకర్స్ అందరు కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేస్తుంది గిగ్ ఎకానమీ. ఇది 2024 డేటా ప్రకారంగా నేను చెప్తుంది. సో ఫస్ట్ ఈజ్ అన్ ఐటీ, ద సెకండ్ ఈజ్ అ ఫార్మా అండ్ థర్డ్ ఈజ్ గిగ్ ఎకానమీ. ఓకే. గత 3 years కన్సిస్టెన్సీ గ్రోత్ రేషియో చూసుకుంటే సో 4.5 to 6.5 రేషియో ఉంది ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ నేను చూసుకుంటే. ద సెకండ్ ఫార్మా ఈజ్ అ గుడ్ నెంబర్ ఇన్ దిస్, ఎస్పెషల్లీ తెలంగాణ స్టేట్లో రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు కూడా ఇనిషియేట్ తీసుకున్నట్టు ఫార్మా హబ్ కాన్సెప్ట్ బేస్ చేసుకుంటే దే హ్యావ్ ఎ టార్గెట్ ఆఫ్ వెరీ క్లోజ్ టు 5,60,000 వరకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలన్న పాయింట్ ఆఫ్ లో ఉంది. గిగ్ ఎకనామీలో ఆల్మోస్ట్ ఈజ్ వెరీ క్లోజ్ టు 23% వరకు గ్రోత్ రేట్ అనేది ఉంది. ఏ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ జనరేట్ చేస్తుంది అంటే ఫస్ట్ గిగ్ వచ్చేస్తుంది. ఐటీ కంటే ఫార్మా కంటే గిగ్ ఎక్కువగా ఉంది. ఇది ఎక్కువ ఉంది. అండ్ ఫార్మా ఇస్ సెకండ్ లీడ్లో ఉంది. ఐటీ ఇస్ థర్డ్ లీడ్లో ఉంది గ్రోత్ రేట్ పాయింట్ ఆఫ్ లో. ఈ ఐటీలో కూడా అంత గ్రోత్ రేట్ అనేది ఐ డోంట్ ఫైండ్ అంత ఎక్కువగా కనిపించట్లేదు. రీసెంట్గా నౌకరీ జాబ్ స్పీక్ రిపోర్ట్ 2024 రిపోర్ట్ ప్రకారంగా ఎస్పెషల్ ఇన్ హైదరాబాద్ ఐటీ ఇండస్ట్రీ ద -11 న్యూ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఓకే. ఇట్ ఈస్ -11%గా ఉంది. ఇంట్రెస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఫార్మాలో దాదాపుగా మనకు మెజారిటీ ఆఫ్ ద మైగ్రెంట్స్ అనేవాళ్ళు ఫార్మా ఇండస్ట్రీ నుంచి ఉన్నారు. ఎస్పెషల్లీ ఇన్ ద ప్రొడక్షన్లో వర్క్ చేసే టీం అంతా కూడా తెలుగు పర్సన్స్ కాకుండా వేరే స్టేట్ నుంచి వచ్చేసి ఎక్కడ మైగ్రేషన్స్ ఎక్కువ ఇండస్ట్రీ వర్క్ చేస్తుంది కూడా ఫార్మా ఇండస్ట్రీనే. ఓకే. అంటే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఎక్కువగా మంది ఫార్మాలో ఎక్కువగా ఉంటుంది మైగ్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడున్నటువంటి ఉద్యోగ మార్కెట్లో ప్రజెంట్ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో అసలు ఉద్యోగులకు కంపెనీలకు ఉన్నటువంటి మధ్య గ్యాప్ ఏంటి? అసలు ఉందా అసలు గ్యాప్? ఉంది అక్షయ్, కాకపోతే దీన్ని కొంచెం డిఫరెంట్ ప్రాస్పెక్ట్లో మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఎలా అంటే మనం ఫస్ట్ ఎంప్లాయ్ని 3 రకాలుగా డిఫైన్ చేసేసుకోవాలి, లేదా 2 రకాలుగా అనుకోవచ్చు. నెంబర్ 1 ఈస్ 80s and 90s కిడ్స్. ఓకే. సెకండ్ ఈజ్ జెన్జీ. జెన్జీ అంటే ఆల్మోస్ట్ 2000 తర్వాత బార్న్ అయిన ఎంప్లాయీస్ జెన్జీ అంటారు. అవును. అంటే వీళ్ళ కల్చర్లో కానీ థాట్ ప్రాసెస్లో కానీ చాలా వేరియంట్స్ అనేది ఉంది. అన్ఫార్చునేట్లీ ఈ జనరేషన్లో ఏదైతే వేరియంట్స్ వచ్చిందో అదే వేరియంట్స్ కంపెనీస్లో రావట్లేదు. అంటే కంపెనీస్ ఒక ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ ఎవరైతే బిజినెస్ స్టిల్ రన్ చేస్తున్నారో దేర్ మైండ్ సెట్ ఇస్ క్వైట్ డిఫరెంట్గా ఉంది. అంటే జెన్జీకి సెట్ అవ్వట్లేదు, అంటే కంపెనీలు అప్డేట్ అవ్వట్లేదు అనుకోవచ్చు. వీళ్ళ మైండ్ సెట్ తగ్గట్టు అప్డేట్. ఎలా అంటే ఎక్కువగా మేము చేసిన కంపెనీస్లో ఎస్పోస్లీ 70% హైరింగ్స్ ఇంటూ ఎంఎస్ఎంఈగా ఉంటాయి. ఓకే. చిన్న కంపెనీస్ లేదా మిడ్ లెవెల్ కైండ్ ఆఫ్ కంపెనీస్ ఎక్కువ హైరింగ్ చేస్తుంది. 30% వుడ్ బి ఎంఎన్సీలో ఉంటాయి. ఎంఎన్సీ కల్చర్ని పక్కన పెడితే
స్టార్టప్ అండ్ మిడ్ లెవెల్ కైండ్ ఆఫ్ కంపెనీస్లో చాలామంది యూత్ అనేవాళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్లేదు జాబ్ చేయడానికి. ఎందుకు అంటే కొంచెం ఫ్యాన్సీ కైండ్ ఆఫ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఉండడం ఒకే ఒక టెంప్టేషన్ పాయింట్ అక్కడ. అండ్ ఇట్స్ బ్రాండ్ వాల్యూ. ఒక ఎంఎన్సీ కంపెనీలో మీరు ప్యూన్ అయినా ఒక డేటా ఎంట్రీ జాబ్ అయినా దే మేక్ విత్ వెరీ ఫ్రౌడ్. నేను అమెజాన్లో చేస్తున్నాను గొప్పగా చెప్పుకుంటాడు, ప్యూన్ కావచ్చు లేకపోతే క్లర్క్ కావచ్చు లేకపోతే అంతే అక్కడ ఏం పని చేస్తున్నారనే సంబంధం లేదు. అక్కడికి వెళ్ళాలి, ఒక సెల్ఫీ దిగాలి, పెట్టుకోవాలి, లైక్స్ బాగా వస్తాయి. ప్యాషన్ కోసం ఉద్యోగాలు చేస్తున్నారు. ఇట్స్ అ ఫ్యాంటసీ అనుకోవచ్చు. ప్యాషన్ అనే వర్డ్ కాదు, ఫ్యాంటసీ కోసం అనుకోవచ్చు అంతే. ఫ్యాంటసీ అనేది రైట్ వర్డ్ అవుతుంది, ఫ్యాంటసీ కోసం చేసినట్టు అనుకోవచ్చు. కాకపోతే ఎస్, కొన్ని సర్టన్ ఇష్యూస్ కూడా ఉన్నాయి స్టార్టప్స్ ఎంఎస్ఎంఈలో. ఏంటి అంటే కనుక నేను చెప్పాను కదా, ఫస్ట్ టైం జనరేషన్ వాళ్ళు ఏంటంటే ఎంప్లాయ్ అంటే మనకి 3 సంవత్సరాలు ఇక్కడ పని చేయాలి, 5 సంవత్సరాలు ఇక్కడ పని చేయాలి, పొద్దున్న రాత్రి ఇప్పుడు మార్నింగ్ 9 o'clock రావాలి, రాత్రి 8-9 వరకు ఇక్కడే వర్క్ చేసుకోవాలి. ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్లో ఉన్నారు. 8 గంటలు వర్క్ చేశారనుకోండి, ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ వర్క్ ఉంటుంది, ఆ వర్క్ ఫినిష్. అదే ఎంప్లాయ్ 12 hours వర్క్ చేసినా అదే వర్క్ని ఫినిష్ చేస్తుంది, బికాస్ వీఆర్ ద సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీ. అవును. ఇప్పుడు కూలీ అనుకోండి, ప్రొడక్ట్ బేస్ ఉంటే డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ కైండ్ ఆఫ్ చేంజ్ అనేది స్టార్టప్ అండ్ ఎంఎస్ఎంఈ దాంట్లో కొంచెం కనిపించట్లేదు. దానివల్ల ఈ గ్యాపింగ్ ఎక్కువ రావడం వల్ల ద మైండ్ సెట్స్ కొంచెం చేంజ్ అవుతూనే ఉంటుంది బేసిక్గా. ఓకే. అంటే ఇప్పుడున్నటువంటి యువత అసలు ఉద్యోగాలను ఎలా చూస్తున్నారు? వాళ్ళు నిజంగానే ఉద్యోగం చేయాలి అనుకుంటున్నారా, లేకపోతే ప్యాషన్ కోసం చేయాలనుకుంటున్నారా మీరు అన్నట్టు, లేకపోతే ఏదో చేయాలి ఏదో సొసైటీ కోసం, ఎందుకంటే ఉద్యోగం చేయకపోతే చీప్గా చూస్తారు అనేటువంటి విధంగా ఉంటుంది, ఫ్యామిలీ ఒత్తిళ్ళు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే నిజంగా చెప్పాలంటే సినిమాలో కూడా చూస్తుంటాం ఎక్కడికన్నా అవునవునవును, ఏం చేస్తున్నావు ఆ బాధకి ఏమైనా ఉద్యోగాలు చేస్తున్నారా యువత? కొంతవరకు అనుకోవచ్చు అండి. నేను చెప్పాను కదా ఇంత ముందుగా, మనం ఎంప్లాయీస్ని 2 రకాలుగా జనరేట్ చేయాలని చెప్పేసి. మీరు అన్నట్టు 80s 90s కిడ్లో కొంచెం రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. అవును. ఏదైనా కంపెనీకి వెళ్ళి జాయిన్ అయ్యారనుకోండి, ఆ కంపెనీలో ఉండాలి, ఒక 3 years తర్వాత నేను ఒక సీనియర్ పొజిషన్కి వెళ్ళాలి, తర్వాత ఒక మేనేజర్ పొజిషన్కి వెళ్ళాలి, ఇలా అనేది కనీసం ఒక కంపెనీలో జాయిన్ అయితే కనుక 3 years 4 years కమిట్మెంట్ ఇచ్చేసి దెన్ యూ కెన్ షిఫ్ట్ టు అదర్ కంపెనీస్కి వెళ్ళడం జరుగుతుంది. అవును. ఎస్పెషల్లీ జెన్జీలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే కనుక, వాళ్ళు మీరు అన్నట్టు ఫ్యాంటసీ అండ్ ప్యాషన్ కోసమే జాబ్ చేస్తుంటారు. వాళ్ళు ఒక జాబ్ని ఒక స్కూల్ లాగా ట్రీట్ చేస్తుంటారు. స్కూల్ ఈజ్ నథింగ్ బట్ నేర్చుకోవడానికి ఒక ఆబ్జెక్టివ్, ఒక ప్లాట్ఫామ్. ఇక నేర్చుకున్నామా 6 నెలలు, ఇక నేర్చుకోవడానికి ఇంకేం లేదా నేను ఇక్కడ ఎంజాయ్ చేయడానికి ఏం లేదా అన్న పాయింట్ ఆఫ్ దే స్విచ్ టు అదర్ కంపెనీ. అండ్ ఇంకొకటి ఏంటంటే దే ఆల్వేస్ లుకింగ్ ఫర్ టెంపరీ కంఫర్ట్నెస్ కోసం చూస్తున్నారు, ఎస్పెషల్లీ జెన్జీలో. ఇప్పుడు చెప్పాను కదా, ఒక కంపెనీలో ఒక చిన్న ఎంట్రీ లెవెల్ జాబ్ చేయడం కంటే నేను స్విగ్గీ జొమాటో లాంటి దాంట్లో వర్క్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడుతుంటారు. రీజన్ ఏం అడుగుతుంటే, నాకు ఇక్కడ 12,000 వస్తుంది, నాకు అక్కడ 20,000 వస్తుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. అదే 12,000 ఉద్యోగం 12,000 ఉద్యోగంలో జాయిన్ అయినావు, ఒక 1 year 2 year 3 years చేసిన తర్వాత నీకు హైక్ పెరుగుతుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది, ప్రమోషన్ వస్తుంది. అవును. బట్ జొమాటోలోనో స్విగ్గీలో ఉద్యోగం చేస్తే ఎప్పుడు అదే ఇన్కమ్ ఉంటుంది కదా. అదే అంటున్నా అక్షయ్, బికాస్ నేను ఏమంటున్నానంటే ఈ గిగ్ ఎకనామీలో ఉన్నటువంటి మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే దెర్ ఇస్ నో లెర్నింగ్ స్కోప్. మీరు ఎక్కడ నేర్చుకోవడానికి ఏమీ ఉండదు. మీరు ఆ రోజుకు వర్క్ చేశారా, ఇంటికి వెళ్ళారా, మీకు మనీ వచ్చిందా, పోయింది. ఇంకా నేను కరెక్ట్గా మాట్లాడాలంటే మన విలేజ్లో 100 రోజుల కూలీ పనికి వెళ్తాం కదా, అడ్డ కూలీ పని కైండ్ ఆఫ్ థింగ్, దానికి జెన్జీకి పెద్ద డిఫరెన్షియేషన్ అయితే నాకు తెలిసి ఏం ఉండకపోవచ్చు. అంటే దెర్ ఇస్ నో లెర్నింగ్ స్కోప్. కానీ ఎస్, పాకెట్ మనీ కోసం, పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఉండడం కోసం ఇలాంటి వాటికి జెన్జీ వర్క్ చేయడంలో తప్పేం లేదని అంటాను అయితే. అవును. దాన్ని లాంగ్ టర్మ్ కెరీర్గా మీరు చూస్ చేసుకొని కోర్ సబ్జెక్ట్ని మీరు అవాయిడ్ చేశారనుకోండి, దాన్ని నెగ్లిజెన్స్ చేశారనుకోండి, 1 year 2 years తర్వాత మీరు చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. మీరు చెప్పేది ఎట్లుందంటే గ్రామాలలో కూలీలు అంటున్నారు, వీళ్ళేమో పట్టణాలలో కూలీలు అంటున్నారు. మీరు అర్బన్ లేబర్స్ అంతే అంతే యాక్సెప్ట్ చేస్తారా? గట్టిగా చెప్తారా అర్బన్ లేబర్స్ అని? అర్బన్ లేబర్స్ చెప్పచ్చా? వైట్ కాలర్ అర్బన్ లేబర్ అక్కడ అంతే. ఇక్కడ చెమట రాదు మీకు. జొమాటో స్విగ్గీ డెలివరీ బాయ్స్ అంతా మరి మీ కంపెనీకి వచ్చి అది చేస్తారు వారు. అలా అని కాదు, నేను చెప్తున్నాను ఏంటంటే, బికాస్ నేను ఏం మాట్లాడినా దిస్ ఇస్ కైండ్ ఆఫ్ అడ్వైస్ టు ద జాబ్ సీకర్. ఐ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీథింగ్. ఒక హాస్పిటల్లో పనిచేసే స్వీపర్ దగ్గర అయినా డైరెక్టర్ అయినా వాళ్ళ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాల్సింది. ఇది చేయడం తప్పనట్లేదు, బట్ వాట్ ఈస్ ద పర్పస్ టు డూ ద జాబ్? ఒక జాబ్ మనం చేస్తున్నామంటే మీ పర్పస్ ఏంటి? మీ పర్పస్, మీకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది, మీకు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వాలి, టెంపరీగా జాబ్ చేయాలి, చేయండి. దీన్ని లాంగ్ టర్మ్ కెరీర్ చూస్ చేసుకోవద్దు అని నేను చెప్తున్నాను.